హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మనది నిఫ్టీ 50 చూసుకున్నట్లయితే ప్రాఫిట్ చూద్దాం. ఈరోజు ప్రాఫిట్ ఓన్లీ 2250 రూపీస్ అండి. కనిపిస్తుంది ఇక్కడ, రిఫ్రెష్ చేస్తాను చూడండి. ఓకేనా, ఇక్కడ మనకు 2295 ప్రాఫిట్ వచ్చింది. అది ఎలాగనో మీకు చెప్తాను చూడండి. మనము నిఫ్టీ 50 చూద్దాం. ఈ లెవెల్‌లో మార్కెట్ మార్నింగ్ టైంలో మనకి చూడండి, ఇక్కడ హారిజాంటల్ లైన్ గీశాను మీకు. ఈ లెవెల్‌లో మనకి ఇది స్మాల్ కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళింది. ఈ లెవెల్ మీకు ఈ లెవెల్ కనిపిస్తుందా? ఈ లెవెల్‌లో బ్రేక్అవుట్ వచ్చి పైకి వెళ్ళింది. మీకు పైకి వెళ్ళింది కనిపిస్తలేదు. ఒకటి 5 మినిట్స్ క్యాండిల్‌లో మీకు క్లారిటీ ఉంటుంది. 5 మినిట్స్ పెడతాను. ఒక్క నిమిషం. 5 మినిట్స్ 5 మినిట్స్ క్యాండిల్‌లో చూసుకున్నట్లయితే మనకి పైకి వెళ్ళింది ఆల్రెడీ. 5 మినిట్స్‌లో కూడా మనకు క్లియర్‌గా కనిపిస్తలేదు కానీ, మీరు మార్కెట్ 1 మినిట్, 2 మినిట్స్ చూస్తే మీకు ఒకటి ఉంటుంది. 3 మినిట్స్‌లో చూడండి. 3 మినిట్స్‌లో మార్కెట్ 3 మినిట్స్‌లో మీకు కనిపిస్తుందా? ఈ లెవెల్‌లో ఇది కన్సోల్డ్ అయింది. ఈ కన్సోల్డ్ అయింది యెస్టర్డే నిన్నటిది. సో, ఈరోజు ఏం చేసింది? మార్నింగ్ టైం పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి ఇమ్మీడియేట్‌లీ షార్ప్‌గా బేరిష్ సైడ్ వచ్చింది. బేరిష్ సైడ్ కంటిన్యూగా ఫాల్ వచ్చింది. మీకు కనిపిస్తుందా? కంటిన్యూగా ఫాల్ వచ్చింది బేరిష్ సైడ్. సో, నేను ఏ లెవెల్‌లో నేను సేల్ ఆర్ బై చేశానో మీకు చూపిస్తాను. ఈ లెవెల్ అండి. హారిజాంటల్ లైన్ చూపిస్తాను మీకు. ఈ లెవెల్ క్రాస్ అయిందంటే నేను సేల్ చేశాను పిఈని. సో, ఈ లెవెల్‌లో నేను తొందరగానే ఎగ్జిట్ చేశాను వెంటనే. సో, నాకు లాభం వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. ఒకటే ట్రేడ్ చేశాను. ఓవర్ ట్రేడ్ చేస్తే మా డబ్బులు మళ్ళీ వెళ్ళిపోతాయండి. సో, ఓన్లీ 1 ట్రేడ్ చేశాను. 1 ఆర్ 2 ట్రేడ్ చేయడమే బెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ లెవెల్‌లో అలాగే మనకు రేపటి మార్కెట్ చూసుకున్నట్లయితే రేపటిది ఏం లేదండి. రేపు ఎక్స్‌పైరీ కాబట్టి మనకి గురువారం రేపు. సో, ఎక్స్‌పైరీ రోజు మనకు ఏ లెవెల్‌లో స్టార్ట్ అవుతుందంటే ఇవన్నీ సపోర్ట్ అండి. ఇది సపోర్టు. ఇప్పుడు ఇది సపోర్టు. సో, మార్కెట్టు చాలా లాంగ్ ఉంది కాబట్టి ఆ మార్కెట్టు ఈ లెవెల్‌లో ఓపెన్ అయినా కన్సోల్ అవ్వాల్సిందే మార్కెట్. సో, కన్సోల్ అయినా ఈ లెవెల్‌లో కన్సోల్ అయ్యి మార్కెట్ పైకన్నా ఇవ్వాలా, లేకపోతే కిందికి ఈ లెవెల్‌లో ఓపెన్ అయ్యి ఇక్కడ కన్సోల్ అయ్యి కిందికన్నా ఇవ్వాలా. సో, ఇదండి. లేకపోయినా మార్కెట్ ఏం చేస్తుందంటే ఇక్కడనే ఓపెన్ అయ్యి కన్సోల్ అవుతుంది. లేకపోతే ఇక్కడ ఓపెన్ అయ్యి కన్సోల్ అవుతుంది. లేకపోతే ఇక్కడ ఓపెన్ అయినా పైకి ఓపెన్ అయినా కన్సోల్ అవుతుంది. రేపు మనకు బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ లెవెల్స్ లేవండి. మార్కెట్ మ్యాక్సిమం కన్సోల్ అవ్వాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా కన్సోల్ అవ్వాల్సిందే. టైం డేకే అవ్వాల్సిందే రేపటి మార్కెట్. ట్రెండింగ్ అనేది ఏం లేదండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది రేపటి మార్కెట్. ఏదన్నా ఉంటే అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.